నువ్వు గెలవలేదు, నేను గెలవలేదు. కేసు టై అయింది. అర్థం చేసుకుంటే నీకు మంచిది, నాకు మంచిది. రిషి తిను. చూస్తుందా? టేస్ట్ ఏమంత ఏం బాగాలేదు, కానీ తింటున్నా ఫీల్ అవుతారు కదా అని. మంచిదో చెడ్డదో రెంటికి మధ్యదో అంతు చిక్కలేదా, కాలమిటువంటిదో, కయ్యమో నయ్యమో ఎప్పుడేం చెయ్యునో లెక్క తేలలేదా, దాని తీరు ఏమిటో, ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం వేచి ఉంటే రాదారి చూపించదా, చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం తప్పకుండా బదులై రాదా. మదిలోని చిరునవ్వు జన్మించగా కలతే పోదా కనుమూయదా, నడిరే ఇదరి చేరి మసిపూయగా వెలుగే రాదా చెరిపేయదా, అరచేతి రేఖల్లో లేదంటరే నిన్న భోజనం. మావయ్య మీరు భోజనం. మీరు తినండి, నాకొద్దు. దావత రండి పోన్సేద్దరు. ఒకసారి చెప్తే అర్థం కాదు అసలు. శశి, నువ్వు ఒక్కదానివి కూర్చొని ఇక్కడేం చేస్తా ఉండవు? రిషి గుర్తొస్తున్నాడమ్మా. సరే రా భోజనం చేద్దు కానీ. నాకు అస్సలు తినబుద్ధి కావడం లేదమ్మా. అట్టా అనకు శశి, నేనున్నాను కదా, నీకు కలిపి మొత్తలు తినిపిస్తాను, సరేనా? నాకొద్దని చెప్పాను కదమ్మా, నన్ను వదిలేయ్. ఆకలితో ఉంటే నిద్ర పట్ట శశి. పర్లేదమ్మా, రాత్రంతా నేను మేలుకోనే ఉంటాను. నా మాట ఏంటి శశి? ప్లీజ్ అమ్మా, నాకొద్దు, నన్ను బలవంతం చేయకు, నువ్వెళ్ళు. అబ్బి, భోజనానికి రారా. ఇంట్రెస్ట్ లేదు. అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే ఇట్ట బాధపడుతూ కూర్చుంటే ఎట్టా చెప్పండి? మీరే కాదు, ఇంట్లో ఎవ్వరూ భోజనం చేయట్లేదు, ఆఖరికి శశి కూడా. ఏంటి, శశి భోజనం చేయనుందా? నీలాగే రిషి గురించి తను బాధపడుతూ కూసుండదబ్బి గదిలో. పద. నిండు చందమామ, పండు వెన్నెల, హాయిగా ఉంది కదా రిషి? అవునమ్మా, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు.
అమ్మా నాకేదైనా కథ చెప్పవా? మంచి కథ. సరే. అనగనగా ఒక ఊళ్ళో వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. శశి శశి శశి. రిషి ఏమైంది నాన్న? అమ్మా నాకు శశి గుర్తొస్తుందమ్మా. శశి లేకుండా నేను ఉండలేను అనిపిస్తుందమ్మా. నాకు శశి కావాలమ్మా. శశి ఏంటి భోజనం వద్దన్నావంట? నాకు రిషి గుర్తుకొస్తున్నాడు నాన్న. నాకు తినాలనిపించడం లేదు. రిషి వస్తాడని చెప్పాను కదమ్మా, బాధపడకు. ఇదిగో రామ్మా, ఈ ముద్ద తిను. శశి 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 ఏం చేస్తున్నావు? ఈ సింధునే కదా నాన్న మన రిషిని ఎత్తుకెళ్ళింది. అమ్మా నాకు శశి గుర్తొస్తుందమ్మా. శశి లేకుండా నేను ఉండలేను అనిపిస్తుందమ్మా. నాకు శశి కావాలమ్మా. నాకు శశి కావాలమ్మా. కావాలి.